పెద్ద ఆవిడగారు 10 మందికి బుద్ధులు చెప్పవలసింది పోయి 10 మందితో చెప్పించుకునే పరిస్థితిని తెచ్చుకుంది. ఇదిగే నువ్వు ఈ సమయంలో ఎందుకొచ్చా? ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం జరుగుతుంది కృష్ణ. ఎస్ఐ గారు, వేదవతి గారు రేపు మీకు ఒక అఫీషియల్ నోటీస్ అందజేస్తారు. అవనికి వీళ్లకు ఎటువంటి సంబంధం లేదు అని. నేను ఈ ఇంటి కోడల్ని కాబోతున్నాను. దాన్నే మీరు కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఇంకేమైనా క్లారిటీలు కావాలనుకుంటే మా డాడీ వాళ్ళు వచ్చి మాట్లాడతారు. అవును ఎస్ఐ గారు, అవనిని కోడలుగా అంగీకరించేది లేదు. మాయనే మా కోడలవుతుంది. చూసారా పెద్ద ఆవిడ మీ ముందే ఎలా మాట్లాడుతుందో. అవని జీవితం ఏమైపోతుందో అని ఆలోచించకుండా ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటుంది. మరో పెళ్లి జరగడానికి వీల్లేదసలు. నా ఇంటి విషయాలు నీకెందుకు? ఆ ఇంటి పని మనిషివి. పని మనిషిలా ఉండు. పని మనిషి కాదు. నా దృష్టిలో అంతే. ఏయ్ గౌరీ, నీ హద్దుల్లో నువ్వుండు. మా కుటుంబ విషయంలో జోక్యం చేసుకున్నావంటే మర్యాదగా ఉండదు. న్యాయంగా మాట్లాడడం కూడా తప్పేనా? ఎస్ఐ గారు, మీ సహాయం కావాల్సినప్పుడు నేను మిమ్మల్ని ఆశ్రయిస్తాను. ఇంకా మీరు బయలుదేరండి. సరేనమ్మా, నీకు అన్యాయం జరిగితే మాత్రం నాకు చెప్పు. ఊరుకునేదే లేదు. అందరితో ఊచలు లెక్క పెట్టిస్తాను. పదండి. మీరు కూడా బయలుదేరండి అమ్మా. రేపు చూసుకుందాంలే రా గౌరీ. ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే ఏమీ అనుకోవద్దమ్మా. ఓకే ఆంటీ, నేను బయలుదేరుతాను. నేనిచ్చిన ప్లాన్ వర్కౌట్ కాలేదని మాయ మొహం చూస్తేనే అర్థమవుతుంది. అందరూ పదండి. మళ్ళీ ఎందుకొచ్చావు? 10 ఊళ్ళకి పెద్దరాయుడమ్మవి. నీ నిర్ణయాలు ఎంత దారుణంగా ఉంటున్నాయో నీకు అర్థం కావడం లేదు. అవని కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయి. ఇప్పటికీ నా అత్త కుటుంబం చల్లగా ఉండాలి అంటూ వెంపర్లాడుతుంది. నీలాంటి అత్తను మరో కోడలైతే ఆడుకునేది. నువ్వు అవనికి చేసిన అన్యాయం చూస్తుంటే నాకు కోపం వస్తుంది. నేను ఈ మాట అనకూడదు కానీ ఒక్కోసారి నీ మీద కోపంతో నీ గొంతు నులిమి చంపేయాలనుంది. నువ్వు అవనికి చేసిన అన్యాయం చూస్తుంటే నాకు కోపం వస్తుంది. ఒక్కోసారి నీ మీద కోపంతో నీ గొంతు నులిమి చంపేయాలనుంది. ఎందుకు ఎమర్జెన్సీ మీటింగ్? ఫోన్లో చెప్తే సరిపోయేది కదా. కొన్ని విషయాలు స్ట్రైట్గా మాట్లాడుకోవడమే మంచిది. అంత ఇంపార్టెంటా? అయితే చెప్పు. అవని విషయం గురించే మాట్లాడాలి. అవని వల్ల నా జాబ్ కూడా పోయింది. తన వల్ల పర్సనల్గా నాకు చాలా డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్కి రివెంజ్ తీర్చుకోవాలిగా మరి. తీర్చుకోవాలనే ఉంది, కానీ ఏ విధంగా? ఆ విషయం గురించి నేను తీవ్రంగా ఆలోచించాను. ఒక రాజు పోరాడడానికి యుద్ధంలో పెద్ద సైన్యం ఉంటుంది. ఆ విధంగా అవనికి ఇంతకు ముందు సుజాత సపోర్ట్ ఎక్కువగా ఉండేది.
తర్వాత అర్చన అండ ఎక్కువ అయింది. ఇప్పుడు ఆ గౌరీ వాళ్ళకంటే మెయిన్ అయిపోయింది. ఎప్పుడైనా శత్రువుని ఓడించాలంటే ముందు తన పక్కనున్న బలాన్ని తరిమేయాలి. అప్పుడు శత్రువు ఒంటరైపోతారు. అందుకే మనం ఆ గౌరీని ఇంటి నుంచి తరిమేయాలి. అదెలా కుదురుతుంది? బయటికి పంపించగల అవకాశం మన దగ్గర లేదు కదా. అవకాశం మనమే క్రియేట్ చేసుకోవాలి. ఎనీ ఐడియా? అందుకే పిలిపించాను. అయితే ఇంకా లేట్ ఎందుకు చెప్పు, లేదా బాంబు పెట్టి చంపేయమంటావా? అంత వైలెంట్గా వద్దు, సైలెంట్గా అయిపోవాలి. అదెలాగో చెప్తాను విను. అండర్స్టాండ్? వర్కౌట్ అవుతుందా? ష్యూర్గా అవుతుంది. మన ప్లాన్తో గౌరమ్మ ఇక బయలుదేరమ్మా అని అందరూ తరిమి కొడతారు. ఆ తర్వాత అవని విషయం ఆలోచిస్తాను. అలాగే నువ్వు కోల్పోయిన జాబ్ నీకు తిరిగి వచ్చేలా చేస్తాను. ఓకేనా? డన్. నీతో చేతులు కలపడం వల్ల నా జాబ్ పోయింది. ఇప్పుడు నువ్వే చెయ్యూతనిస్తానంటున్నావు కదా. కాదని ఎందుకంటాను? ఈ నైట్కే రంగంలోకి దిగిపోతాను. బాయ్. అవని పెద్ద స్కెచ్తో నీ మెయిన్ సపోర్ట్ అయిన గౌరమ్మని నీ ఇంటి నుంచి గెంటయ్యబోతున్నాను. గెట్ రెడీ ఫర్ ఫర్దర్ కాన్సిక్వెన్సెస్. వచ్చే పౌర్ణమికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లోకాన్ని విడిచి మన లోకానికి రావలసిందే. ఈరోజు పౌర్ణమి. ఈ పౌర్ణమి పూర్తయ్యేలోపు జగన్మాత చెప్పిన విధంగా నేను ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. నాకున్న సమయం అయిపోయింది. నా భక్తుల దగ్గర ఇంతకు మించి ఉండలేను. ఉండాలి అనిపించినా నాకు ఆ అవకాశం లేదు. గౌరమ్మ, బయట ఎందుకున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? లోపలికి రా. నేడు పౌర్ణమి, మంచి రోజు. నేను నా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను.